దేవుని నామస్తోత్రములండి. ఈనాటి అంశము కొట్లు ధాన్యముతో నిండును. యోవేలు గ్రంథం 2 అధ్యాయం 19 మీరు తృప్తి నొందినంతగా నేను ధాన్యమును, క్రొత్త ద్రాక్షారసమును, తైలమును మీకు పంపించెదను. ఏదైనా వనము విడవబడిన భూమి ఎడారి కాకమునిపే, మన ఆహారము నాశనము కాకమునిపే, విత్తనము మంటి బిడ్డల క్రింద కుళ్ళిపోక మునిపే, ఎడ్లు మందలుగా కూడి ఆకలికి అల్లాడక మునిపే, ద్రాక్ష తోటల తైల వృక్షములు వాడిపోక మునిపే, అగ్నిచేత అరణ్యములోని మేతస్థలములు కాలక మునిపే, మంటలు తోట చెట్లన్నిటినీ కాల్చివేయక మునిపే, నదులు ఎండిపోవుటయు అగ్నిచేత మేత స్థలములు కాలిపోవక మునిపే చూచి కోతకాలము అనగా పాపం పరిపక్వమై తీర్పుకు సిద్ధము ఉన్నవారిని దేవుని చేతిలో చేటలోనికి ధాన్యము వేసి చెరగక మునిపే, దేవుని ఉగ్రత దేశముల మీదకి, దేవుని తీర్పు సకల ప్రజలపై తరలి రాకమునిపే, క్రైస్తవ కర్షక ఏదేను వనమును ఆత్మల రక్షణకై దున్ని విజ్ఞాపన చేయము. దేవాలయమనే కొట్లను నింపి కన్నీటి వర్షముతో క్రీస్తు రాజ్యమునకు చేర్చుము. అంటుకట్టుము ద్రాక్షావళితో, అల్లుకొని పొమ్ము ద్రాక్ష తీగలుగా. దేవుని పొలములో పనిచేయగా నాగటి పైన చెయ్యి వేసి వెనుకకు తిరగకుమా. ఓ క్రైస్తవుడా, క్రీస్తు సంగమా, గోనెపట్ట కట్టుకొని అంగలార్చుడి. బలిపీఠమునొద్ద పరిచర్య చేయువారులారా రోదనమును చేయుడి. నా దేవుని విశ్వాసులార గోనెపట్ట వేసుకొని రాత్రి అంతయు ప్రార్థనలో గడుపుడి. దేవుని సంగమ మందిరంలో సమకూడి విజ్ఞాపనలు చేయుడి. ఇప్పటికైనా ఉపవాస దినములు ప్రతిష్ఠించుకొని కన్నీటితో ప్రలాపించుడి. అప్పుడు మన దేవుడైన యెహోవా కరుణా వాత్సల్యం గలవాడు, కృపగలవాడు గనుక యెహోవా తన దేశమును బట్టి రోషము పూని తన జనుల ఎడల జాలి చేసుకొని జనులకు తృప్తికరమైన పంట పండించును. జనులు తృప్తి నొందునంతగా ద్రాక్షారసమును, క్రొత్త తైలమును, ధాన్యమును జనులకు సమకూర్చును. దేశమా, భయపడక సంతోషించి గంతులు వేయము. యెహోవా గొప్ప కార్యములు చేసెను. పశువులారా, గడ్డి బీళ్లలో పచ్చిక మొలుచును, చెట్లు ఫలించును, అంజూరపు చెట్లను ద్రాక్ష చెట్లు సమృద్ధిగా ఫలించును. సియోను జనులారా, ఉత్సహించి మీ దేవుడైన యెహోవా యందు సంతోషించుడి. తన నీతిని బట్టి ఆయన తొలకరి వర్షమును మీకు అనుగ్రహించును. కొట్లు ధాన్యముతో నిండును, ధాన్యముతోటి నింపును కూడా. మీరు కడుపార తిని తృప్తి నొంది మీ కొరకు వింత కార్యములను జరిగించిన మీ దేవుడైన యెహోవా నామము స్తుతించుము. అప్పుడు ఇశ్రాయేలు మధ్య ఉన్నవాడును నేనే అనియు తెలుసుకొందురు. నా జనులు ఇకెన్నడను సిగ్గునందరని దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. యోవేలు గ్రంథం 2 అధ్యాయం 21 దేశమా, భయపడక సంతోషించి గంతులు వేయము. యెహోవా గొప్ప కార్యములు చేశానని దేవుడు అనుగ్రహించిన వాగ్దానం నెరవేరినట్లు మరి ఎక్కువగా ప్రార్థన చేయదము. ఈ ప్రార్థన దేవుడు ఆలకించి దేశములలో మహారక్షణ కలుగజేసి కుటుంబాలకి శాంతి, సమాధానం, సమృద్ధిని దయచేయునుగాక. ఆమేన్.